ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఈ రాఘవ మగ్లో ఏం తీసుకెళ్తున్నావు? పిన్నిగారు పసుపు వేసిన పాలు. నేనానికి దెబ్బలు తగిలే కదా, తాగితే హాయిగా ఉంటుంది. మిస్ మెడోనా, నువ్వు రేఖకి చెప్పలేదా రాఘవ్కి కేవలం స్మూతీలే ఇష్టమని? అది కూడా నా చేత్తో చేసిందే. నేను చెప్పాను. పిన్నిగారు, దివ్య వదిన చెప్పారు. అయితే ఆ స్మూతీ చాలా హెల్దీ కూడా, దేని కూడా తాగటం మంచిదే. కానీ అనిపించింది ఈ పసుపు వేసిన పాలు తను తాగడం చాలా అవసరమని. ఓ, అయితే నువ్వు చెప్పేదానికి మీనింగ్ ఏంటి? నీకు అత్తయ్య గారి కంటే చాలా ఎక్కువ తెలుసు అనుకుంటున్నావా రాఘవ్ బ్రోకి ఏది గుడ్డో? లేదు లేదు, అస్సలు కాదు. రేఖ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు రాఘవ ఇష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. కానీ అమ్మా, రాఘవకి ఈ ఇంటి చిట్కాల్లాంటివి అస్సలు నచ్చవు. అందుకే నీ ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. ఐఎమ్ సారీ. పిన్నిగారు, ఒకసారి ప్రయత్నించి చూడాలనుంది. రాఘవ్ తాగుతారేమో. వావ్ వావ్, ఇది కాంపిటీషన్ లా అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఎవరు గెలుస్తారు. అత్తయ్య గారు స్మూతీనా లేక రేఖ చేసిన పసుపు పాలా? అత్తయ్య గారా లేక రేఖనా? ఎవరికి దక్కుతుంది గెలుపు? డోంట్ వరీ అత్తయ్య గారు, మీరే గెలుస్తారు. హ్యాష్టాగ్ అత్తయ్య గారు రాక్. మిస్ మెడోనా, ఇదేం బ్యూటీ కాంటెస్ట్ కాదు. ఎవరో ఒకరి తల మీద గెలుపు కిరీటం పెట్టడానికి. రేఖ రాఘవ ఇష్టాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది, చాలా మంచి విషయమే. చాలాసార్లు మునిగితేనే నేర్చుకోగలుగుతారు ఈదడం ఎలాగో. రేఖ కూడా ఓడిపోయి ఏదో ఒక రోజు నేర్చుకుంటుంది మన రాఘవ ఇష్టాలేంటో. అంతేనా రేఖ? వెళ్ళమ్మా. అలాగే. రేఖ, నీ ఓటమి కోసం నేను 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అత్తయ్య. అత్తయ్య, ఇది నేను తాగే స్మూతీ కాదు. ఇది నాట్ బ్యాడ్. థ్యాంక్ యూ దుర్గమ్మ. బాగుంది అత్తయ్య, స్మూతీ చాలా బాగుంది. అద్భుతం చేసింది మీరే రాఘవన్నయ్య. మేమెప్పుడూ మీతో పసుపు వేసిన పాలు తాగించలేకపోయాం. రేఖ, ఈ పాలల్లో ఏం మంత్రం వేసిందో తెలీదు. ఆ మంత్రంలో దాగుంది వెనిలా ఎసెన్స్ అండ్ కొంచెం తేనె. అంటే బానే ఉంది, కానీ వరల్డ్లో బెస్ట్ స్మూదీ మా అత్తయ్య మాత్రమే చేయగలరు. ఒక్క నిమిషం అత్తయ్య. పిన్నిగారు, ఇప్పుడు రాఘవ్ పసుపు వేసిన పాలు తాగారు కదా, ఆలోచనలో గనుక మార్పు వస్తే ఇంకా చాలానే మారిపోవచ్చు. నాకు తెలుసు ఇంటి కోడళ్ళు బయటకు వెళ్లి పనిచేయటం ఇంటి ఆనవాయితీ కాదు. బట్ ప్లీజ్, నాకు కేవలం ఒక్క అవకాశం ఇవ్వండి. ఐ ప్రామిస్, ఈసారి మీరు సిగ్గుతో తల వంచుకోకుండా చూసుకుంటాను. నిజానికి గర్వంతో తలెత్తుకుంటారు. ప్లీజ్. ఏమైంది అత్తయ్య? అది నేను పిన్ని గారిని పర్మిషన్ అడుగుతున్నాను, నన్ను జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళనివ్వమని. మీరైనా చెప్పండి ప్లీజ్. ఈ విషయంలో నాది రాఘవది ఒక్కటే అభిప్రాయం. రేఖని వెళ్ళనివ్వండి అత్తయ్య.